బాటసాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి వారికి నమస్కారం. 2024 జూన్ నెల కర్కాటక రాశి వారి యొక్క జాతకం ఎలా ఉండబోతుంది, వారి యొక్క రాశి ప్రభావం వల్ల వారి ఎదుగుదల ఎలా ఉండబోతుంది అన్నది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చివరి వరకు ఈ వీడియో చూడండి. అయితే ఈ రాశిలో ఉన్నటువంటి మగవారికి కొత్తగా వ్యాపారాలు చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళకి చాలా మంచిగా వీరికి కలిసి వస్తుంది. కొత్తగా వ్యాపారాలు అంటే రియల్ ఎస్టేట్లో కావచ్చు, లేదా ఏదైనా సొంతగా బిజినెస్ కావచ్చు, లేదు చిరు వ్యాపారాలైనా సరే వీరు చేసినట్లయితే వీరికి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఆర్థికంగా కూడా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ వీరు పార్ట్నర్షిప్ పొత్తులు మరొకరిని కలుపుకొని, లేదా ఇద్దరు ముగ్గురు కలిపి, లేదు మా దగ్గర వాళ్ళే బంధువులే అని మీరు కలుపుకొని ఎప్పుడైతే మీరు ఆ పార్ట్నర్షిప్లో తీసుకుంటారో ఆ బిజినెస్లు మీకు లాస్ అవుతాయి. లాస్ అవగా మీకు కొత్త శత్రువులను కూడా తెచ్చిపెట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వ్యాపారం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీ వరకే చేయండి. అదేవిధంగా వ్యాపారం పెట్టే ముందు కూడా ఇతరులకు చెప్పకుండా ముందు వ్యాపారం చేసిన తర్వాతే మీ బంధువులు చుట్టాల్లో కూడా మీ యొక్క బిజినెస్ గురించి చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. మీరు ముందుగానే పలానా వ్యాపారమో లేదా బిజినెస్ ఇది చేయిస్తున్నాను, లేదు పలానా ఉద్యోగానికి వెళ్తున్నాను అని మీరు చెప్పినట్లయితే కనుక ఆ విషయంలో మీరు వెనకబడిపోతారు. ఆ ఉద్యోగమో రాదు, ఆ వ్యాపారమో పెట్టలేరు, మీరు చేసేటువంటి పని కూడా మధ్యలోనే ఆగిపోతుంది. ఎందుకు అంటే నరుల ఏడుపు అనేది ఆ విధంగా ఉంటుంది. మీరు బాగుపడుతున్నారు అన్న ఆలోచనతో మీరు సంపాదిస్తారు, బిజినెస్ పెడుతున్నారు, చాలా తెలివిగా ముందుకెళ్తున్నారు అన్న ఒక ఆలోచనతో మీ మీద ఏడుపుతో మీ యొక్క చేసేటువంటి పనులకి ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కానీ మీరు బిజినెస్ చేసేటప్పుడు అప్పుగా తీసుకునేటువంటి డబ్బు కూడా కొన్ని రోజులు ఉంటాయి. బుధ గురు ఈ 2 రోజుల్లోనే మీరు అప్పు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా వ్యాపారం కానీ ఏదైనా సరే పెట్టే ప్రయత్నాలు కూడా ఈ 2 రోజుల్లోనే చేయండి. మీకు చాలా అభివృద్ధి అనేది మీకు కలిసి వస్తుంది, చాలా బాగుంటుంది. అదేవిధంగా ఆర్థికంగా గతంలో ఇబ్బందులు పడుతూ అప్పులు పాలు అయిపోయి చేసేటువంటి వ్యాపారాలలో కూడా మీరు ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క నెలలో బాగుంటుంది. కానీ సంపాదన అన్నది మీకు కొద్దిగా పెరుగుతుంది. గతాల్లో వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా పోయి లాభాలు చేకూరేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ దగ్గర ఎప్పుడైతే డబ్బు ఉంటుందో మీకు బంధువులు, చుట్టాలు, స్నేహితులు అందరూ కూడా దగ్గరైపోతారు. బెల్లం ఉన్నప్పుడు ఈగలు వచ్చి వాలినట్టు మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మీ బంధువులు, స్నేహితులు అందరూ వస్తారు. అరే అందరూ వచ్చారు, వీళ్ళంతా నా వాళ్ళే అని మీరు పొరబడినట్లయితే మీ నెత్తిన చేయిబెట్టి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు వారిని నమ్మి, వారి యొక్క దొంగ ప్రేమను నమ్మి మీరు డబ్బుని రుణంగా ఇచ్చారు అంటే మీరు ఆ డబ్బు ఇక తిరిగి రానట్టే. ఎందుకంటే వారు మీ యొక్క దగ్గర ఉన్నటువంటి డబ్బును ఆశించే మీ దగ్గరికి వాళ్ళు వస్తారు. మీకు బాగా వ్యాపారంలో కలిసి వస్తుంది కాబట్టి వారు వస్తారు. కానీ మీరు యొక్క నెలలో డబ్బులు ఏరే వాళ్ళకి ఇవ్వటం, లేదు చేయబదులుగా ఇవ్వటం, లేదు అప్పుగా ఇవ్వటం, ఒకరికి జామీనుగా ఉండడం, మీ దగ్గర లేకపోయినా ఏరే వాళ్ళ దగ్గర ఇప్పించడం లాంటివి పనులు చేశారు అంటే ఈ సంవత్సరం మొత్తం మీరు ఆర్థికంగా నష్టపోతారు. రుణపరంగా చాలా జాగ్రత్తగా వహించండి. అదేవిధంగా ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ వీరికి ప్రమోషన్ వచ్చేటువంటి ప్రాంతంలో వీరికున్న తోటి ఉద్యోగుల వల్ల ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి వచ్చేటువంటి అవకాశం ఉండి, ఉద్యోగాల్లో ప్రమోషన్ వచ్చేటువంటి సత్తా ఉండి కూడా రాకుండా మీకన్నా తక్కువ స్థాయి ఉన్న వాళ్ళకి వస్తున్నట్లయితే వాళ్ళు మీ కొలీగ్స్, మీ చుట్టుపక్కల పనిచేసేటువంటి వాళ్ళు మీకు తెచ్చే చెడ్డ పేరు వల్ల మీకున్న తెలివి సామర్థ్యానికి మీరు మంచి స్థాయిలోకి వెళ్తారు. మీరు ఆర్థికంగా బాగుంటారు, బలపడతారు అన్న ఆలోచనతో మిమ్మల్ని కిందకి తోసేయాలి, మిమ్మల్ని కింద స్థాయిలోనే ఉంచాలి అని మీ పోస్టు పెద్దదైనప్పటికీ మిమ్మల్ని అవమానపరుస్తూ, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ, మీకు ప్రమోషన్ రాకుండా మీకు చెడ్డ పేరు తెచ్చేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు.
ఈ విషయంలో మీ తోటి యొక్క ఉద్యోగుల పట్ల కొద్దిగా జాగ్రత్త వహించండి. అదేవిధంగా వీరికి కుటుంబంలో కొన్ని ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. వీళ్ళ కుటుంబంలో అంతా ఐక్యత సఖ్యత బాగుంటుంది, కానీ మధ్య వ్యక్తులు వీరి యొక్క బంధువుల వల్ల, మధ్య వ్యక్తుల వల్ల, స్నేహితుల వల్ల వీరికి గొడవలు పడేటువంటి కుటుంబంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ గొడవల వల్ల వీరు మానసికంగా ఇబ్బంది పడతారు. ఆర్థికంగా మనం ఎప్పుడైతే లాభపడుతుంటామో, ఎప్పుడైతే బాగుంటామో, ఈ నెల బాగుంది అనుకుంటామో, అప్పుడే ఏదో ఒక ఇబ్బంది మనల్ని వెంటాడుతున్నట్టుగానే మిమ్మల్ని కుటుంబ సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఈ కుటుంబ సమస్యలు కూడా మీ వల్ల, మీ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళ వల్ల రావు. మీ బంధువులు చుట్టాల వల్ల మీ కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, ఈ గొడవలు చాలా ఇబ్బంది అయ్యి మీరు చిన్నగా పెట్టిన గొడవ కూడా చాలా పెద్దగా వెళ్ళిపోయి అది విడాకుల వరకు వెళ్తుంది. అది అన్నదమ్ములైతే వారు విడిపోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ కూడాను మీ కుటుంబంలో కుటుంబ సభ్యులతో ఈ యొక్క రాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా మీరే వహించినట్లయితే చాలా బాగుంటుంది. ఎంత కోపం వచ్చినా కూడా ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. మీరు చిన్న విషయానికి కోపడినా కూడా అది చాలా పెద్ద విషయంగా మారుతుంది. కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి. అలాగే ప్రేమిస్తూ సంతోషంగా ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది వార్త, వారి యొక్క ప్రేమ విడిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది కూడా మధ్య వ్యక్తుల వల్లే. మధ్య వ్యక్తుల వల్ల మీ ఇద్దరి యొక్క విషయంలో మనస్పర్ధలు రావటం, ఒకరి మీద ఒకరికి చెడు అభిప్రాయాలు కలగటం, చెప్పుడు మాటలు మీరు విని మీ అవతల వాళ్ళు ఎంత నిజాయితీపరులని తెలిసినప్పటికి కూడాను అవతల వాళ్ళ యొక్క మాయలో, వారి యొక్క మాటల మత్తులో పడి మీరు ఇష్టపడ్డ వాళ్ళని దూరం చేసుకొని జీవితాంతం బాధపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ప్రేమించేటువంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కొంతమంది వేరే వ్యక్తులను ఇష్టపడుతూ ఉంటారు, పెద్ద వయసు వాళ్ళు కూడా. అలాగే ఇష్టపడేటువంటి వాళ్ళు కూడా దూరం అయిపోతూ ఉంటారు. కొంతవరకు నోరు ఊరించినట్టుగానే ఊరించి దగ్గరికి వస్తుందిలే అనుకునే టయానికి దూరం వెళ్ళిపోతుంటారు. కాబట్టి వాళ్ళ విషయంలో కూడా మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీ విషయాలు మధ్య వ్యక్తులకి చెప్పకుండా ఉంటే మీరు ప్రేమించేటువంటి వాళ్ళు మిమ్మల్ని ఆకర్షించి మీ దగ్గరికి వస్తారు. అదేవిధంగా ఆరోగ్య విషయాల్లో కూడా కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంగా కూడా కొన్ని బాగాలేదు. గతంలో మీకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు పడుతూ హాస్పిటల్ చుట్టూ తిరిగేటువంటి వాళ్ళు కూడా ఇంకా కొద్దిగా ఎక్కువ ఇబ్బందులు పడి కొద్దిగా ఆరోగ్యపరంగా దెబ్బతినేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీకు మంచి జరిగేటువంటి అవకాశం ఎక్కువగా. అదేవిధంగా సంతానం లేక ఇబ్బందులు పడుతూ చాలా బాధలు పడుతూ సతమతం అవుతూ ఎట్టుపోయినా ఎంత డబ్బు ఉన్నా కూడా సంతానం లేక మానసికంగా కుంగిపోయేటువంటి వాళ్ళకు కూడా సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రెమెడీస్ చేసినా కూడా మీకు సంతానం కలగట్లేదు అంటే మీరు కొద్దిగా ఆలోచించి మమ్మల్ని సంప్రదించండి. మీకు ఎటువంటి దోషాలు ఉన్నా కూడా చూసి వాటి యొక్క సమస్యకు పరిష్కారం చెప్పేటువంటి అవకాశం ఉంది. వివాహ విషయంలో పెళ్లి కాక ఇబ్బందులు పడుతూ చాలా వయసు అయిపోయినా, మీకన్నా చిన్న వాళ్ళకు కూడా పెళ్లి అయిపోతున్నా కూడా మీకు వివాహం కావట్లేదు అంటే మీకు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఈ నెలలో మీకు వివాహం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల ప్రయత్నాల ద్వారా మీకు పెళ్లి అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ నెల తప్పిందంటే మాత్రం మీరు కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అదేవిధంగా వీరిపై ఆర్థికమైనటువంటి బలం ఈ యొక్క రాశి వారికి చాలా బాగుంది. ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ మనకి శత్రువులు కానీ, మనకి కుటుంబంలో కానీ కలహాలు మొదలవుతాయి. మన శత్రువులు కూడా మన మీద చాలా దృష్టి పెడతారు. మనం ఆర్థికంగా బాగున్నాం కాబట్టి మన బంధువులు మిత్రులు కూడా మన మీద దృష్టి పెడతారు. మనల్ని పడగొట్టాలని, మనకి చెడ్డ పేరు తేవాలని, మన నలుగురిలో చెడ్డగా చూపించాలని అనేక రకాలైనటువంటి పుకార్లు, చెడ్డ పేరు మనకి తేవాలని అనేక రకమైనటువంటి మాటలని మన మీద ప్రచారం చేస్తూ ఉంటారు. కొద్దిగా సహనంతో ఓపికతో ఉన్నట్లయితే మీరు అన్నీ జయించుకుంటారు. మీ శత్రువులను కూడా మీ సహనంతోనే ఓడించగలుగుతారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ కుటుంబంలో కానీ, మీ వ్యాపారంలో కానీ, మీరు కుటుంబ సమస్యల్లో కానీ, మీకు చెప్పుకోలేనటువంటి సమస్యల్లో కూడా
ఇబ్బందులు పడట్లయితే మమ్మల్ని ఒకసారి సంప్రదించండి. మీకు పర్సనల్ విషయాలు ఉన్నా కూడా, ఎలాంటి విషయాలు ఉన్నా కూడా ఆ సమస్యల్ని పరిష్కారం చేసి 100% మీకు మంచి పరిష్కారం చేసి మీకు సంతోషంగా ఉండేటట్టుగా పూజల ద్వారా పరిష్కారం చూపిస్తాం. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.